పూజ్యులు పెద్దలు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ యువతకు ఆశాజ్యోతి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు రథసారథి నారా లోకేష్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి సహచర మిత్రులు, ఈ మహానాడు ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో ఢిల్లీ పెద్దల అవమానాలతో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత పెత్తందారుల నుంచి అధికారాన్ని బడుగు బలహీన వర్గాలకు అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమాన్ని ఒక అర్థం చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఈ 43 వసంతాలుగా నడిపించేటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పే సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఇదే కాదు, గండిపేట ఒక రాజకీయ పాఠశాల. గండిపేటలో ఎంతో మంది నాలాంటి తెలుగుదేశం పార్టీ యువకులను ఆనాడు నాయకులుగా తయారు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ఎంతో మంది నాయకులకు అవకాశం కల్పించినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఒక పక్క రాజకీయంగా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తూనే మన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఒక రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత దాన్ని ఈ రోజు వరకు కూడా దిగ్విజయంగా అదే ఆశయాలకు, ఆయన ఆశయాలకు అనుగుణంగా, ఆలోచనలకు అనుగుణంగా నడిపించినటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. రాజకీయ విలువలతో ప్రజాస్వామ్యబద్ధంగా తెలుగుదేశం పార్టీని ఈనాడు వరకు కూడా మనం నడిపించుకుంటా వెళ్తా ఉన్నాం. ఎవడో పెట్టిన పార్టీని లాక్కొని తల్లి చెల్లికి మరి ఈరోజు భయపడి పోటీ వస్తారని భయపడి, సజ్జలో బిజ్జలో మరి పోటీ చేస్తారని భయపడి ఒక రాజకీయ పార్టీకి ఎవరో పోటీకి వస్తారని శాశ్వత రాజకీయ మరి పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నటువంటి పార్టీ లాంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ కాదు. ప్రతి 2 సంవత్సరాలకు ప్రజాస్వామ్యబద్ధంగా మరి కార్యకర్తలే అధినేతలని ధైర్యంగా ప్రకటించినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇవే కాదు, ఈ రాయలసీమ ప్రాంతంలో ఎప్పటి నుంచినో కూడా వెనుకబడినటువంటి ప్రాంతం, ఉత్తరాంధ్ర వెనుకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో సాగునీరు అందించి ఫ్రాక్షనిజాన్ని రూపుమాపి ఈరోజు ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి అన్ని విధాలుగా కృషి చేసినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. గడచిన ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు రాజకీయంగా ఎంతో మంది మన వాళ్ళందరిపైన దౌర్జన్యాలు చేశారు. యువగలం పాదయాత్ర నారా లోకేష్ గారు ప్రారంభిస్తే ఎన్నో అడ్డంకులు సృష్టించారు. కుప్పం నుంచి విశాఖపట్నం దాకా మనం వెళ్తే ప్రతి చోట అడ్డంకులు సృష్టించిన ధైర్యంగా ఎదురొడ్డి నిలబడి ఆ రాజకీయ పార్టీకి ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత మన నారా లోకేష్ బాబు గారికి చెందుతుంది. ఈ రోజు ఇంత అధికారం మనకు మ్యాండేట్ వచ్చిందంటే ఆ యువగళం పాదయాత్ర కూడా ఒక కారణం అని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇవే కాదు, ఈ రోజు రాష్ట్రానికే కాదు కేంద్ర రాష్ట్ర సంబంధాలు కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ భావాలు కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మరి ఎన్డీఏలో కానీ, యూపీఏలో కానీ, యునైటెడ్ ఫ్రంట్ కానీ, నేషనల్ ఫ్రంట్ కానీ, మరి అదేవిధంగా ఎన్డీఏలో కానీ ఆనాడు అక్కడ కేంద్రంలో
ప్రధానమంత్రులను ఎన్నికలో పూర్తిగా కూడా ఒక ప్రాంతీయ పార్టీగా మనం గురించి అందరికీ కూడా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ దృష్టికి తేవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా అన్ని కార్యక్రమాల్లో కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్ధికి ముందుండి నడిపించేటువంటి ఈ పార్టీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆధునిక రాజకీయ తత్వశాస్త్రంలో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఇన్ని సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగినటువంటి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఒక పాఠ్యాంశంగా కూడా తీసుకోవాలని చెప్పేదే ఈ రాజకీయ వేదిక కూడా నేను తెలియజేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో బ్రహ్మాండంగా కూడా ఈ కడప నడిబొడ్డున ఇంత పెద్ద ఎత్తున మనం మహానాడు నిర్వహించుకుంటే ఇంత పెద్ద కార్యక్రమం ఇది ఈ విధంగా చేయగలమా అని మనం అందరం కూడా ఆలోచిస్తున్న తర్వాత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్న. జై హింద్, జై తెలుగుదేశం.